తప్పని నిరూపిస్తే తాను చెంచల్ కూడా జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమేనని చెప్పేసి ఆ యొక్క ప్రెస్ మీట్లో కేటీఆర్ గారు చెప్పారు. ఒకవేళ ఆధారాలు నిజమని రుజువైతే రేవంత్ రెడ్డి గారు జైలుకు వెళ్ళడానికి మరి సిద్ధమేనా అని చెప్పేసి సవాల్ విసిరిండ్రు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కరెంటు కోత, నీటి సమస్యలను కారణంగా చూపుతూ ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్కు సెలవులు ప్రకటించడంపై దానిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈ విధంగా మాట్లాడారట. ఈ ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి ఇక ఈ సెలవుల ముచ్చట్లు కానీ, కరెంటు ముచ్చట కానీ, లేకపోతే ఈ నీళ్ళ ముచ్చట కానీ ఏదైనా సరే, ఇగో నేను చెప్పిన మీకు గతం నుంచి చెప్తూనే వస్తున్నా. ఎట్లా చేస్తూ ఉంటారు ఈ రాజకీయ నాయకులు అంటే ఎక్కడ లేని చిల్లర పంచాయతీలు. అది ఎక్కడ కూడా అది నీకు ఈ భూమి మీద నువ్వు ఏమన్నా దేవులాడతారా, దొరుకుతాయిరా గాడా, నేను పోయేస్తావు 10 కిలోమీటర్లని పోయినా కూడా ఉరికి 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 నువ్వు అలసిపోతావు తప్ప నీకు ఏడ కూడా దొరికాయి ఇటువంటి చిల్లర పంచాయతీలు. ఏమైనా దొరికితే అయ్యా చిల్లర పంచాయతీలు అంటే ఏం చేయాలంటే నువ్వు TV9 లైవో, NTV లైవో, V6 లైవో పెట్టి చూడాలి. లేకపోతే ఇట్లా కేటీఆర్ ప్రెస్ మీటో, రేవంత్ రెడ్డి సభలో మాట్లాడుతున్న ముచ్చట్లో, లేకపోతే బండి సంజయ్ చేస్తున్న యాత్రలో చూడాలి. ఈ ముచ్చట్లల్లా ఈ యొక్క పాలిటిక్స్లో దొరికే చిల్లర పంచాయతీలు అనేవి ఏడ దొరకవు. ఒక ఆయన డ్రాయర్ మీద ఉరికిచ్చి కొడతాడు, ఒక ఆయననేమో వీడియోలు మార్క్ చేస్తాడు, ఇంకొక ఆయననేమో డాక్యుమెంట్లు ఫేక్ అని పెడతారు. ఏమన్నా ఉంటుందా ఇంత చిల్లర పంచాయతీలు? అరే నాయన, మీకు అధికారం అంట కట్టినవరా, ఓట్లేసి జనాలు కష్టాలలో ఉన్నారు, బాధలలో ఉన్నారు, వాళ్ళకు పుట్టేడు కష్టాలు ఉన్నాయి, బుక్కడి బువ్వ కష్టం అవుతుంది. ఒక రైతన్నకు, ఒక పిల్లగానికి బాగా చదువు వచ్చిన ఒక యువకునికి ఆ చదువుకోనికి ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది, ఫీజులు కట్టలేక తల్లడిల్లిపోతాడు. ఆ పిల్లాన్ని చదివించలేక తల్లిదండ్రులు కాయ కష్టం చేసి కూలి నాలి చేసుకొని వాళ్ళు ఒక రోజులో ఎన్నో అవస్థలు తీస్తారు. రాష్ట్రంలో గిటువంటి సమస్యలు, గిటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయిరా నాయన. ఇవన్నీ తీర్చురా అని నీకు ఓటు గుద్ది నిన్ను అధికారంలో అంటగడితే, వాళ్ళు తప్పు చేస్తే, వాళ్ళు సరిగ్గా పని చేయకపోతే నువ్వు ప్రశ్నించరా అని ఒకరికి ప్రతిపక్షం అంటగడితే, ఈ ఇద్దరు తోడు దొంగలు ఏం చేస్తారంటే నిండా దోసుకునేంత దోసుకొని ఒకరి మీద ఒకటి షాడీలు చెప్పుకుంటారు. ఈ బీఆర్ఎస్ ఓడు, బీజేపీ ఓడు, కాంగ్రెస్ ఓడు అంతా కూడా ఇది చిల్లర, ఎక్కడ లేని చిల్లర పంచాయతీ. ఎక్కడ కూడా దొరకదు నీకు భూమి మీద గింత చిల్లర పంచాయతీ. సమస్య లేవా రాష్ట్రంలో? ఫేక్ డాక్యుమెంట్ల మీద ఒకరిని జైల్లో పెడతారట, అది ఫేక్ అని ఈయన నిరూపిస్తాడట, నిరూపించకపోతే ఈయన జైలుకు పోతాడట, అది నిజమైతే రేవంత్ రెడ్డి జైలుకు పోవాలట, ఆయననేమో క్రిషాంకు తప్పని చెప్పేసి ఆయన జైలు ఎత్తాడట. గిదా రాష్ట్రంలో ఉన్న సమస్యలు? గివా ఈ డాక్యుమెంట్ల పైన ఉన్న ఆ సమస్యలు? మీరు నిజంగా మీకు తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల, తెలంగాణ యువకుల పట్ల, ఆ ఓయూ పట్ల కానీ, నిజాం పట్ల కానీ, ఇంకా ఏ ఉస్మానియా యూనివర్సిటీ, ఏ అటానమస్ కాలేజ్ అయినా, అది ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా సరే, ప్రైవేట్లో ఉన్నదైనా సరే, మీకు ఈ ప్రజల పట్ల, ఈ యువకుల పట్ల, ఈ విద్యార్థుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోండ్రి మీరు అందరూ కలిసి, ప్రతిపక్షాలు, అధికార పక్షాలు, ఇంకోటి ఉన్న పార్టీలందరూ కలిసిపోండి, అక్కడ ఉన్న సమస్య ఏందో తెలుసుకోండి, వాళ్ళకి ఏం అవసరం ఉందో, వాళ్ళకి ఏం రిక్యూర్మెంట్ ఉందో, వాళ్ళకు కరెంటు లేదా ఇప్పించండి, జనరేటర్లు పెట్టిస్తారా, లేకపోతే అక్కడ ఉన్న కరెంటు ఏఈతోటి మాట్లాడతారా, అధికారితో మాట్లాడతారా, మాట్లాడండి. కరెంటు కష్టాలు యువకులకు లేకుండా, విద్యార్థులకు లేకుండా చూసుకోండి. అక్కడ నీళ్ళ సమస్య ఉందా, లేకపోతే కొరత ఉందా, ఏమైనా ఇబ్బందులు ఉంటే 2 ట్యాంకర్లు పంపించండి. ఇటువంటి విధంగా చేయండి. ఇదంతా కూడా మహా అయితే 1,00,000-2 లక్షలలో అయిపోయే ముచ్చట. మీకేం 1,000 కోట్లు, 100 కోట్లు, 1,00,000 కోట్లు కూడా కావు కదా. గింత గట్ల తేలిపోయే పంచాయతీకి బక్వాస్ ముచ్చట్లు, ఏడ దొరకని బక్వాస్ ముచ్చట్లు. అంటే ఏడ దొరుకుతాయి అంటే అవి మనకు పాలిటిక్స్లో దొరుకుతాయి. ఇక మన దురదృష్టమో మన దరిద్రమో ఏందో కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ తెలంగాణలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ దొరుకుతూ ఉన్నాయి ఈ దేశంలో. అంతే ఇక చిల్లర ముచ్చట్లు కావాలని, నాకు టైంపాస్ కావాలంటే, నాకు నవ్వుకోవాలంటే ఏదో కామెడీ ప్రోగ్రామ్ చూసేటోళ్ళు. ఇప్పుడు పొలిటికల్గా ఈ పెద్ద పెద్ద పొలిటీషియన్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు మాట్లాడే మాటలు చూడాల్సి వస్తుంది ఎంటర్టైన్మెంట్ కావాలంటే. అంటే వీళ్ళ స్థాయి ఎక్కడికి దిగజారిపోయిందో చూడండి ప్రజలారా. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ పార్టీలతో సంబంధం లేకుండా సరైన నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నం మీరు చేయమని మీకు ప్రతిరోజు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చూద్దాం ఇక మరి కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అని ఇక్కడ ఒక వార్త అయితే వీళ్ళు రాసిరు. ఇక మిషన్ మడుగు నీళ్ళాట చూద్దాం. కేసీఆర్ హయాంలో నల్లా నీళ్లు తాగింది మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ గ్రామం సరసనపల్లి ఆట. ఇప్పుడు ఆ ఊరు తాగునీటికి తండ్లాడుతున్నది. కిలోమీటర్ల దూరంలో ఉన్న మడుగులోని బురద నీటితో గ్రామస్తులు గొంతు తడుపుకుంటా ఉన్నారు.
ఈ కష్టాలు పట్టవు, ఈ గోసలు పట్టవు. ఇటువంటివన్నీ ఇప్పుడు వీళ్ళు పత్రికల్లో చిత్రీకరిస్తారు. ఈ పత్రికలు చిత్రీకరించి ఈ న్యూస్ రాస్తారు, ఒక ఆర్టికల్ రాస్తారు. ఎట్లా అంటే ఒక మనుషుల్ని ఒక భావోద్వేగానికి గురి చేసే విధంగా, రెచ్చగొట్టే విధంగా, లేకపోతే ఇంకో విధంగా, ఇంకో వాస్తవానికి అంటే వాస్తవం మాట్లాడదాం మనం. ఇప్పుడు ఇక్కడ ఎట్లా రాసిరు చూడ్రి, చదువుతుంటే నాకే ఏదో ఒక లోపలికించలో ఒకటి తన్నుకొస్తా ఉన్నది. ఊరు తాగునీటికి తనలాడుతున్నది. కిలోమీటర్ల దూరంలో ఉన్న మడుగులోని బురద నీటితో గ్రామస్తులు గొంతు తడుపుకుంటా ఉన్నారు. మడుగులోని బురద నీటితో గ్రామస్తులు గొంతు తడుపుకుంటా ఉన్నారు అని చెప్పేసి ఈ చిత్రం చూస్తూ ఉంటే నిజంగా మనకు ఉట్టిగానే 20 రూపాయలు పెట్టి ఒక కిన్లియో, బిస్లరియో లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి ఒక బ్రాండెడ్ వాటర్ బాటిల్ తాగుతూ ఉంటాం మనం మామూలుగా ఎండకు దూపైతే. మనకు అది కూడా ఒక రకంగా విరక్తి వస్తుంది. మరి వీళ్ళు చూడండి, బుక్కడి నీళ్ళ కోసం ఆ తాగే నీళ్ళట అవి తాగుతురాట, మరి అవిటి కోసం ఇట్లా పోతురు అన్నప్పుడు బాధ అనిపిస్తుంది వాస్తవానికి. మరి ఇటువంటి సమస్యలు తీసుర్రా అంటే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటాడు. గిళ్ళ నీళ్ళ కష్టాలు తీర్చుర్రా అంటే ఒకరి మీద ఒకడు బదనాం చేసుకుంటాడు. ఒకడు ఉకిచ్చి కొడతా అంటాడు, ఒకడు తరిమి కొడతా అంటాడు, ఒకడు పేగులు మేడలు వేసుకుంటా అంటాడు, ఒకడు ముట్టుకుంటే ఆ బిడ్డ నన్ను ముట్టుకొని బతికి బట్ట కడతామని ఇంకోటి అంటాడు. ఇంకోడేమో ఇక వద్దా చెప్తే చెంచల్గూడలో జైల్లో మీకు గోడలు కట్టినామంటారు. మీరు జైల్లో గోడలు కట్టుకుంటారు కాదురా నాయన. మీరు నిజంగా ఇట్లనే వ్యవహరిస్తే, మీరు సరిగ్గా పాలన చేయకపోతే ప్రజలందరూ మీ 3 పార్టీలకు పునాది తీస్తారు. ఇక మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తారు. ఇక బొంద పెట్టి పైన దండేసి మీకు దండం పెట్టుకొని ఓం శాంతి అనే కాడికి మీ బ్రతుకులు వస్తాయి. మీరు ఉద్దర పంచాదులు, ఈ పనికి మాలిన పంచాదులు బంద్ చేసి ఇటువంటి ప్రజల కష్టాలు తీర్చే ప్రయత్నం చేయమని చెప్పేసి నేను ప్రతి రాజకీయ నాయకుడికి డిమాండ్ చేస్తూ ఉన్నా. విజ్ఞప్తి అనేది ప్రజలకు చేయాలి. మేము రాజకీయ నాయకులకు కూడా విజ్ఞప్తి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే రాజకీయ నాయకులు ఇప్పుడు జనాల పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారు, ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు అని చెప్పేసి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది.